బండ్ల గణేష్ కు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు తీర్పు ఇచ్చింది. జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది. జట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆయన కేసు వేశాడు. ప్రముఖ నిర్మాత హైదరాబాద్ వాస్తవ్యులు బండ్ల గణేష్ గారు ప్రకాశం జిల్లా మద్రాల ముప్పాళ్ళ గ్రామానికి సంబంధించిన ఇటు జానకిరామయ్య అనే అతని దగ్గర 95 లక్షల రూపాయల వ్యాపార నిమిత్తం అప్పుగా తీసుకోవడం జరిగింది. తదుపరి జానకిరామయ్య గారు చనిపోవడం వల్ల వాళ్ళ తండ్రి గారైన వెంకటేశ్వర గారు వెళ్ళి బండ్ల గణేష్ గారిని డబ్బులు అడగడం జరిగిందండి. అతను బ్యాంకులో అమౌంట్ ఉంది అని చెప్పి 95 లక్షల రూపాయలకి 2019లో చెక్ ఇవ్వడం జరిగిందండి. ఆ చెక్ బ్యాంకులో ప్రజెంట్ చేయంగా చెక్ బౌన్స్ అవ్వడం జరిగింది. తరువాత అతను ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కూడా ఎటువంటి సమాధానం లేకపోవడం వల్ల ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టులో చెక్ బౌన్స్ కేసు కింద కేసు దాఖలు చేయడం జరిగిందండి. ఆ కేసు 2019 నుంచి విచారణ జరుగుతా ఈరోజు తీర్పు రావడం జరిగిందండి. ఆ తుది తీర్పులో ఈ బండ్ల గణేష్ నేరం చేసినట్టు రుజువు కావడం వల్ల అతనికి 1 సంవత్సరం సాధారణ జైలు శిక్ష, 95 లక్షల రూపాయల నష్టపరిహారం, 10,000 రూపాయల ఫైన్ వేయడం జరిగిందండి. ఈరోజు కోర్టు 2019లో